సిఆర్ భవన్ లో ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు ప్రెస్ మీట్ గారడిగా రాష్ట్ర బడ్జెట్ యోజన రంగానికి రాష్ట్ర బడ్జెట్ లో తీవ్ర అన్యాయం జరిగిందని ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు విమర్శించారు. అంకెల గారడి బడ్జెట్ యోజన రంగానికి తీవ్ర అన్యాయం, నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు, ఉపాధి నైపుణ్య శిక్షణ అరకొర నిధులు, విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి, యోజన నైపుణ్య శిక్షణ ఉపాధి రుణాల కోసం 10% నిధులు కేటాయించాలి, నిరుద్యోగ భృతికి 10% నిధులు కేటాయించాలి, బడ్జెట్ రివైజ్ చేసి నిధులు కేటాయించండి. ఏఐవైఎఫ్ డిమాండ్. 2025-26 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ను ఈ రోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టారు. దాంట్లో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3,22,000 అదేవిధంగా 359 కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ కేటాయించారు. దానికి సంబంధించి విద్య యువజన రంగాలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని భావిస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈ రోజు పాఠశాల విద్యకు 31 కోట్లు, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కి 2,500 కోట్లు కేటాయించారు. వాళ్ళు చెప్తున్నవని ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి 100 యూనివర్సిటీల్లో మన ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ పోటీ పడే విధంగా ఉండాలని చెప్పారు. కానీ 2,500 కోట్ల రూపాయలతో ఏ విధంగా అభివృద్ధి అవుతుందో మాకు తెలియని పరిస్థితి. హైయర్ ఎడ్యుకేషన్ ఇంత నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరం. కొటారి కమిషన్ ప్రకారం 30% నిధులు కావాలన్నారు. అంటే దాదాపు 90,000 కోట్ల నిధులు ఎడ్యుకేషన్ కేటాయించి పోయి కేవలం 10% నిధులు మాత్రం కేటాయించారు. అదేవిధంగా ఈ రోజు యువజన రంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. కేవలం నైపుణ్య శిక్షణ ఇప్పించి వారికి ప్రభుత్వ ఐటీలలో స్కిల్ హబ్బుల పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం, పరిశ్రమలో ఉపాధి కల్పించే విధంగా 1,228 కోట్లు మాత్రం కేటాయించారు. అదేవిధంగా ఈరోజు యువజన రంగం అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు సాంస్కృతిక రంగానికి కేవలం 469 కోట్లు కేటాయించడం పట్ల పూర్తి స్థాయిలో యువజన రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా కూటమి ప్రభుత్వం కుట్రలో భాగంగా ఈ రోజు బడ్జెట్ లో క్లియర్ గా కనపడుతుంది. ముఖ్యంగా ఎన్నికల ముందు ఏం చెప్పారు, మేము ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ బడ్జెట్ లో ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం పట్ల నిరుద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం ఎంత ఘోరంగా నిరుద్యోగం మోసం చేస్తుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఈరోజు దేవాలయ శాఖలో కానీ వక్ఫ్ బోర్డులో పనిచేస్తున్న ఇమాములకు అర్చకులకు నెలకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇవ్వండి, తప్పేం లేదు. కానీ ఈరోజు ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా పోటీ పరీక్షలకు హాజరవుతున్న వారికి అనేక మంది లక్షల మంది నిరుద్యోగులు హైదరాబాద్, విశాఖపట్నం ఇతర ప్రాంతాల్లో నోటిఫికేషన్ ఎదురు చూస్తూ రూమ్ రెంట్ కట్టుకోలేక ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మీరు నోటిఫికేషన్ ఇవ్వరు, నిరుద్యోగ వృత్తి ఇవ్వరు. కానీ ఈరోజు మత ప్రచారులకు మీరు నిధులు కేటాయించడం, దీని పట్ల మీ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారం గాని ఉద్యోగం ఉపాధి కల్పించడం గాని పూర్తి స్థాయిలో వైఫల్యం కల్పించి ఉండే విధంగా ఈ బడ్జెట్ ఉంది. కానీ అంకెల గాని కాకుండా ఈ రివైజ్ చేసి ఈ చర్చల్లో యువజన రంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయించడంతో పాటు విద్యారంగానికి 30% నిధులు కేటాయించాల్సిందిగా ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ చర్చల్లో రివైజ్ చేయడంతో పాటు ఏ రంగాలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు వెనుకబడిన ప్రాంతాలకు ఉత్తరాంధ్ర గాని రాయలసీమ గాని అభివృద్ధి నిధులు కేటాయించకపోవడం, కాబట్టి దీన్ని బట్టి యువజన రంగం నిర్లక్ష్యం చేశారు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిర్లక్ష్యం చేశారు. మీరు కొన్ని రంగాలకు మాత్రం న్యాయం చేసే విధంగా ఉంది. అంకెల గారడి బడ్జెట్ ని రివైజ్ చేయాల్సిందిగా ఏఐవైఎఫ్ రాష్ట్రం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.